దేవుని స్తోత్రం. ఎంతో వందనాలు. దేవుని మాటలు ఇందాకసేపు ఆదికాండం 31వ అధ్యాయంలో లాబాను కుమార్తెలు మన తండ్రికి కలిగినది యావత్తును యాకోబు తీసుకుని మన తండ్రికి కలిగిన దాని వలన యావదాస్తి సంపాదించానని చెప్పుకున్న మాటలు యాకోబు నేను. మరి అతడు లాబాను ముఖము చూసినప్పుడు అది నిన్న మొన్న ఉండినట్లు అతని ఎడల ఉండలేదు. అప్పుడు యెహోవా, నీ పితరుల దేశమునకు నీ బంధువుల వద్దకు తిరిగి వెళ్ళుము, నేను నీకు తోడై ఉండేదని యాకోబుతో చెప్పగా, అప్పుడు యాకోబు లాబాను అంతకితం యాకోబు మీద ప్రేమ అన్నట్టు అంతకితం ఉన్నట్టు ఇప్పుడు లేడు అని అర్థమైంది అనుకున్నాడు యాకోబు. అప్పుడు దేవుడు యాకోబుతో చెప్పాడు, నీవు నీ తండ్రి ఇంటికి వెళ్ళిపోమన్నాడు. నీ తండ్రి ఇంటికి వెళ్ళిపో, నువ్వు నేను నీకు తోడై ఉంటాను అని చెప్పాడు మాట. యాకోబు పొలములో తన మంద వద్దకు రాహేలును లేయను పిలువనంపించి వారితో ఇట్లా, నేను మీ తండ్రి కటాక్షము నిన్న మొన్న నా మీద ఉండినట్లు ఇప్పుడు నా మీద లేదని నాకు కనబడుతున్నది. అయితే నా తండ్రి దేవుడు నాకు తోడై ఉన్నాడు. మీ తండ్రికి నా యావదాస్తితో నా యావశక్తితో కొలువు చేసి తిని మీకు నా జీతం మార్చెను. అయినను దేవుడు అతన్ని నాకు హాని చేయనీయలేదు. అతడు పడవలు గలవి జీతము ఇవ్వని, ఆ పడవలు గలవి నీవని, సార్ల గలవి నీవని, మామూలు సాధారణ ఆయని అని చెప్పేసి యాకోబు జీతం 10 మాటలు మార్చాడనమాట. మార్చిన యాకోబు ఏమనలా, ఆ గొర్రెలు పోయినప్పుడు పులి వచ్చి ఎత్తుకుపోయినా, సింహం వచ్చి ఎత్తుకుపోయినా, లేకపోతే దేని పాలన్నా ఉన్నాయి, ఎండ దెబ్బకు కానీ వడదెబ్బకు కానీ మంచి వర్షంలో కానీ దేనికన్నా అయ్యి మేకలు పోయినా కానీ యాకోబే పెట్టుకున్నాడు అనమాట. లాబాను దగ్గరికి తీసుకెళ్ళా. అయినా కానీ యాకోబు జీతం 10 మాటలు మార్చాడు. మార్చి యాకోబు నానా బాధ పెట్టాడు అనమాట. అప్పుడు దేవుడు కనపడి దేవుడు చెప్పాడు అన్నమాట యాకోబుకి, నీవు నీ తండ్రి ఇంటికి వెళ్ళిపోవు, నేను నీకు తోడై ఉంటాను అని చెప్పాడు దేవుడు. చెబితే అప్పుడు వెళ్ళిపోదామని బయలుదేరాడు. లాబాను తన గొర్రె బొచ్చు కత్తిరించుకుంటకు వెళ్ళి ఉండగా రాహేలు తన తండ్రి ఇంట నున్న గృహదేవతలను దొంగిలాను. యాకోబు తాను పారిపోతున్నాడని సిరియా వాడైన లాబాను తెలియక ఓట వలన అతని మోసపుచ్చిన వాడయ్యను. అతడు తనకు కలిగిన దంతయు తీసుకుని పారిపోయాను. అతడు లేచి నది దాటి గిలాదు కొండ తట్టు అభిముఖుడై వెళ్ళాను. యాకోబు పారిపోయానని 3వ దినమున లాబాను తెలపబడేను. అతడు తన బంధువులను వెంటబెట్టుకుని 7 దినముల ప్రయాణమంత దూరము అతన్ని తరుముకొని పోయి గిలాదు 7 దినములు అతన్ని ఎత్తుకు దాకి 7 దినాల దాకా అలా పని వాళ్ళని తీసుకుని వెళ్ళాడంట. కొండ మీద అతన్ని కలుసుకొనేను.
కొండ మీద కలుసుకున్నాడంట యాకోబుని. కొండ మీద ఉన్నారంట వాళ్ళు, యాకోబు వాళ్ళు. అప్పుడు ఈ లాబాను కలుసుకున్నాడంట వెళ్ళి. కలుసుకుంటే అప్పుడు ఆ రాత్రి స్వప్నమందు దేవుడు సిరియవాడైన లాబాను వద్దకు వచ్చి, నీవు యాకోబుతో మంచి కానీ చెడ్డ కానీ పలకకుము, జాగ్రత్త సుమి అని అతనితో చెప్పాను. దేవుడు యాకోబుతో లాబానుతో మాట్లాడాడనమాట. యాకోబు విషయంలో నువ్వు మంచి కానీ చెడ్డ కానీ మాట్లాడమాక, జాగ్రత్త సుమి అన్నాడు అనమాట దేవుడు భయం వచ్చింది. అప్పుడు లాబాను యాకోబుని కలుసుకోనేను. యాకోబు తన గుడారము ఆ కొండ మీద వేసి ఉండేను. లాబానును తన బంధువులతో గిలాదు కొండ మీద గుడారం వేసి ఉండెను. అప్పుడు లాబాను యాకోబుతో, నీవేమి చేసితివి? నన్ను మోసపుచ్చి కత్తితో చెరపట్టుబడిన వాని వలె నా కుమార్తెలను కొనుపోనేలా? నీవు నాకు చెప్పక రహస్యముగా పారిపోయి నన్ను మోసపుచ్చితివేలా? సంభ్రమతోనూ పాటలతోనూ మధ్యలతోనూ సితారాతోనూ నిన్ను సాగనంపుతూనే అన్నాడు. నువ్వు నాకు చెప్పలేదు, చెప్పకుండా వచ్చేసావు. నాకు చెప్పిన మెడల తంబూరాలతో, సితారాతో, నాదంతో, బందులతో అన్నిటితో సాగనంపుతాను కదా నేను అన్నాడన్నమాట లాబాను. అప్పుడు అని, నా కుమార్తెలను నన్ను ముద్దు పెట్టుకున్న నీ యొక్క పిచ్చి పట్టి ఇట్లు చేసితివి. మీకు హాని చేయుటకు నాకు చేత నవ్వును. అయితే పోయిన రాత్రి మీ దేవుడు మీ తండ్రి దేవుడు, నీ తండ్రి యొక్క దేవుడు, నీవు యాకోబుతో మంచి కానీ చెడ్డ కానీ పలుకకుము, జాగ్రత్త సుమి అని నాతో చెప్పాను. దేవుడు మాట్లాడి చెప్పాడంట, నీ తండ్రి యాకోబుతో మంచి కానీ చెడు కానీ మాట్లాడమాక, జాగ్రత్త సుమి అని దేవుడు మాట్లాడాడంట. దేవుడు మాట్లాడినప్పుడు వెళ్ళుము, నా దేవతలను ఎలా దొంగిలించువనగా, యాకోబు నీవు బలవంతముగా నా వద్ద నుండి నీ కుమార్తెలను తీసుకొందువేమో అని భయపడి తిని అన్నాడు. కుమార్తెలను తీసుకుందువేమో అని భయపడ్డాడంట. యాకోబు దేవుడు, నీ తండ్రి దేవుడు నాతో మాట్లాడాడు, అందుకనే నేను ఇక ఏమీ హాని చెత్తలేదు అని చెప్పాడన్నమాట. అని చెప్పి అక్కడ బయలుదేరాడు. ఇతన లాభాన్ని ఏం చేశాడు, ఆ గృహదేవతలను ఎతుకుతాకి యాకోబు గుడారంలోకి, గుడారంలోకి అలా దాసీలు గుడారంలోకి వెళ్ళాడు. బట్ట అది ఏం కనపల్లా. అప్పుడు తర్వాత రాహేలు గుడారంలోకి వెళ్ళాడు. దేవుడి స్తోత్రం, హల్లెలూయా. గుడారంలోకి వెళ్తే ఈ రాహేలు ఏం చేసింది, ఒంటి సామాగ్రిలో ఆ విగ్రహ బొమ్మలు పెట్టేసి ఆ సామాగ్రి మీద కూర్చుందన్నమాట. ఈ లాభాన్ని వెళ్ళి అవన్నీ ఎత్తుక్కుంటున్నాడు, ఏమీ కనపల్లా. లాభంతో ఉందా, తండ్రి నేను లెగలేనని ఏమనుకోమాక, లెగలేదని నేను కడగా ఉన్నాను అని చెప్పిందన్నమాట. చెప్తే అప్పుడు లాభాను అవన్నీ చూసి ఏం దొరకలేదులే, నేనే పొరపడ్డాను అని చెప్పేసి వచ్చేసాడు. యాకోబు అన్నాడు, మరి ఇట్లా ఎంత నీ గృహదేవతను తీసుకున్నావని అంతా ఇదంతా చేసావు మేమంత అది అని యాకోబు అంటే,
సారీ అని చెప్పి ఇక వెళ్ళిపోయాడు అన్నమాట లాభాన్ని వెళ్ళిపోతే ఈ అతగితో యాకోబు ఒక మాట అన్నాడు, నీకు గృహ దేవతలు ఎవరి దగ్గర ఉంటే వాళ్ళు సరిపోవును కాక అన్నాడనమాట. ఆ గృహ దేవతలు లేయా దగ్గర ఉన్నాయని తెలియదు యాకోబు. వెళ్ళిపోయేప్పటికి లేయా నెలలో ఉంది కదా, బయలుదేరేటప్పటికి ఒకసారి బయలుదేరి అక్కడ దారిలోనే పెసమయ్యింది. రాహేలు పెసమయ్యింది. ఎవరిని? బెన్నమ్మని పెసమయ్యి అక్కడ సాగు బతుకుల్లో బెన్నీ అని పేరు పెట్టిందన్నమాట. బెన్నీ అని పేరు పెట్టి కన్నుమూసింది. కన్నుమూస్తే యాకోబు పరిగెత్తుకొచ్చాడు. వచ్చి బెన్నీ అంటేనంట శ్రమపుత్రుడు. శ్రమపుత్రుడు అంటే పరిగెత్తుకొచ్చి బెన్నే కాదు బెన్నామీను అని పెట్టాడు. బెన్నామీను అంటే కుసేతు పుత్రుడు. బెన్ను అంటే శ్రమలో అని పెట్టాడు యాకోబు మార్చి బెన్నామీన్ అని. ఆ బెన్నామీన్ కని చచ్చిపోయిందన్నమాట. రాహేలు ఎంతో ప్రేమించాడు రాహేల్ని. రాహేలు కోసం 6 సంవత్సరాల కొలువు చేశాడు. ముందు మాసం చేస్తే మామ లేయా చేస్తే మళ్ళీ 6 మాసాలు 6 సంవత్సరాలు చేసి వీళ్ళిద్దరి కోసం 6 సంవత్సరాలు మళ్ళీ వాళ్ళ మంది కోసం ఒక 6 సంవత్సరాలు మొత్తం 20 సంవత్సరాలు చేశాడనమాట కొలువు. అంత ప్రేమించిన రాహేలు చచ్చిపోయింది. చచ్చిపోతే రాహేలు కోసం యాకోబు ఎన్నో దుఃఖం చనిపోయాడనమాట. దుఃఖం ఏడ్చాడనమాట. ఏడ్చి రాహేలు చనిపోయేది ఇదని ఎంతో దుఃఖంతో ఏడుతూ అప్పుడు రాహేల్ని సమాధి చేసి అక్కడ ఒక స్తంభం పాతాడనమాట. అది రాహేలు సమాధి అని ఇప్పటికీ ఉంటుందంట. సమాధి ఆ మీద బండ ఒక స్తంభం పాతాడు. ఆ గృహ దేవతలు రాహేల్ దగ్గర ఉన్నాయని తెలియదు యాకోబుకి. తెలియక మాట్లాడినాడనమాట. నీ గృహ దేవతలు ఎవరి దగ్గర ఉంటాయో వాళ్ళు బతకూడదు అన్నాడు అనమాట. మరి ఈ రాహేలు చచ్చిపోయింది. చచ్చిపోయిన తర్వాత ఇంకేం చేస్తారు అటకే రాహేలు కోసం కొన్నాళ్ళు అట్లా బాధపడ్డారు. తర్వాత మళ్ళీ బయలుదేరారు. అల్తకి బయలుదేరినాక యాకోబుకి ఎవరి భయం లేదు, కానీ అన్న భయం ఉంది. దేవుడి భయం కాడా లేదు, అన్న భయం ఉంది. అన్న ఏం చేస్తాడు అని చెప్పేసి వాళ్ళ పని కొందరు పిలిచి ఇగో మా అన్నకి ఈ బహుమతులన్నీ ఇచ్చిరాంట, గొర్రెలని మేకలని ఎద్దుల్ని ఈ గాడిదల్ని ఇవన్నీ ఇచ్చి పంపించాడనమాట. మా అన్నకి ఇచ్చిరాంట, మా అన్న ఇది తీసుకుని చల్లారుతాడేమో, నా మీద కోపం తగ్గిద్దేమో అని పంపించాడనమాట. అన్న అంటే అంత భయం. అక్కడేమో లాభాను యాకోబు లాభాన్ని అంటున్నాం, సంబంధించిన యోసేపు యాకోబుని ఎదుర్కొంటాకి వస్తాడు అనమాట. ఎదుర్కొంటాకి మంచి ఎదుర్కొంటాకి వస్తుంటే 400 మందితో ఇక్కడ వచ్చి ఈ ఎత్తుకెళ్ళి కానుకలు వాళ్ళ అన్నకి ఇచ్చారు. ఇస్తే వాళ్ళ అన్నాడు అండి యోసేపు లాగెత్తుకొని నాకు బోర్డు ఇచ్చాడు దేవుడు, నాకు ఎత్తుకు పడినా అంటే కాదు తీసుకోండి మళ్ళీ తీసుకోకపోతే మమ్మల్ని అంటాడు, లేకపోతే వెళ్ళిపోయింది ఎందుకో తీసుకోండి అని చెప్పి వద్దని నాకు కొద్ది బతిమాలి లాభం యోసేపుకి ఇచ్చారు. ఇచ్చి తిరిగి వస్తే ఏరా మా అన్న కోపంలో ఉన్నాడంటే, మీ అన్న కోపంలో ఉన్నాడని నువ్వు అనుకుంటున్నావు, మీ అన్నకే కోపం లేదు నిన్ను ఎదుర్కొంటాకి వస్తున్నాడు చక్క దీవిస్తాకి అని అంటే, మరి ఎత్తుకెళ్ళి కానుకలు ఏం చేశారా అంటే, మరి మీ అన్నకి ఇమ్మన్నావుగా ఇచ్చేసామంటే ఎందుకు ఇచ్చారా, కోపం లేకపోతే ఎందుకు ఇచ్చారా, తెచ్చిపోయారా అంటేను ఇవ్వమన్నావుగా ఇచ్చేసాం, మళ్ళీ ఏమన్నా అంటారేమని ఇచ్చేసాం, భలే పని అంటే అప్పుడు దేవుడు యాకోబు అట్లా వచ్చి
మీ అన్న దీవిస్తా సమాధానంగా వస్తాడనమాట యేసేపు. ఈ యాకోబు ఏమో తొందరపడి కానుకలిచ్చి పంపించాడనమాట. అది తొందరపాటు మనకు పనికిరాదు. ప్రార్థన చేసే వాళ్ళకి తొందరపాటు పనికిరాదు అన్నమాట. నిదానంగా ఉండి ప్రార్థన చేసి నిదానంగా ఉండాలి మనం. అలాగ ఉండి ఈ మాటలు దీవించగా ఆమె.